ఎలా చూస్తానన్న అందరికీ తెలిసిందే కదరా, ఇది అక్రమ కేసు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది అక్రమంగా ఆయన మీద పెట్టారు. అసలు ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు, అసలు ఏం జరిగింది ఆ మూమెంట్లో? 4:30కి ఏమో వచ్చారని చెప్తున్నారు కింద వాచ్మెన్. అవి వచ్చి పైకి వచ్చి తలుపులు పగలగొడతామని చెప్పి తలుపులు అది దబా దబా కొట్టి చాలా ఇది చేశారమ్మా. మీ అబ్బాయి రావ్జీవ్ని కూడా గతంలో అరెస్ట్ చేశారు, ఇప్పుడు జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేశారు. మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారంటూ చాలా మంది వైసీపీ నేతలు కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇంకా మంచిగా అంటే ఇంకా అక్రమ కేసులు పెట్టకపోతారా, ఎప్పటికీ వీళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేయరు కాబట్టి అమ్మా, ఎప్పటికీ అరెస్ట్ చేయలేరు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి తప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని. అంటే ఇంట్లో కూడా తనిఖీలు చేశారు అంటున్నారు, ఏమేమి తీసుకెళ్లారు అసలు, అప్పుడు ఏం జరిగింది? ఏం దొరికితే తీసుకెళ్తారా, ఏమి సీసీటీవీ ఫోటేజ్లు అవన్నీ తీసుకెళ్లారు. ఆ CCTV ఫుటేజ్ తీసుకెళ్లారు. అద్దెపల్లి జనార్దన్ కూడా ఏవన్గా ఉన్న ముద్దాయి కూడా మీ హస్బెండ్ పేరే చెప్పడం, ఇప్పుడు ఆయన ఏం చేయలేక కావాలని 3 వీక్స్ తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇది శ్రీకాకుళం టాపిక్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నారన్న, దీని గురించి ఏమంటారు? అది కూడా కావచ్చు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో 9 మందో 10 మందో లేడీస్ చనిపోయారంట. ఆ టాపిక్ను కూడా డైవర్ట్ చేయడానికే ఈరోజు ఈయన అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు.